డేర్ డెవిల్ బోర్న్ అగైన్ ఆల్రెడీ ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2 యొక్క రివ్యూ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లోని ఎక్స్ప్లెయిన్ చేసేసాను, పెట్టేశాను. సో ఎపిసోడ్ 3లోని స్టోరీలో రివీల్ చేసిన ఆ సర్ప్రైజెస్ కానీ ఆ డౌట్స్ గురించి కంప్లీట్ క్లారిటీ అయితే వీడియోలో తెలుసుకునే ముందు రివ్యూ స్టార్టింగ్ కొంతసేపటి వరకు రివ్యూ చెప్పేంత వరకు ఇది నాన్ స్పాయిలర్ వీడియో, ఆ తర్వాత స్పాయిలర్స్ స్టార్ట్ అవుతాయి. సో ముందు రివ్యూ పరంగా ఎపిసోడ్ వైజ్ గా చూసుకున్నట్టయితే ఫస్ట్ 2 ఎపిసోడ్స్ నచ్చాయి అండ్ కొన్ని అన్కన్విన్సింగ్ పాయింట్స్ అనిపించాయి. అవేంటో కూడా స్పాయిలర్స్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎపిసోడ్ 3 కూడా బాగుంది గైస్, ఎందుకంటే మోస్ట్లీ ఈ కోర్ట్ డ్రామాని ఎక్స్ప్లోర్ చేయడం అనేది మంచి ఐడియా. ఎందుకంటే కంప్లీట్గా మ్యాట్ ఇప్పుడు డేర్ డెవిల్లా కాకుండా మ్యాట్గా బతుకుతున్నాడు కాబట్టి తన లాయర్ కెరీర్ని, తన లాయర్ స్టోరీని అండ్ పర్ఫెక్ట్గా స్క్రిప్ట్కి అవసరమైన పాయింట్ని మంచి ఇంట్రెస్టింగ్ వే తోటి ఎపిసోడ్ 3ని హ్యాండిల్ చేయడం బాగా నచ్చింది. రెగ్యులర్ కోర్ట్ రూమ్ డ్రామా కాదు, మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ని పట్టుకున్నారనమాట ఎంగేజింగ్గా. ప్రీవియస్గా చూసిన డేర్ డెవిల్ సీజన్ 3 కానీ అంతకుముందు ఎపిసోడ్స్లో కానీ ఎప్పుడు మ్యాట్ని మళ్ళీ ఈ విధంగా కోర్ట్ రూమ్ డ్రామాలో చూసామో లేదో గుర్తులేదు, కానీ ఆ మూమెంట్స్ని మంచి ఇంట్రెస్టింగ్గా తిరిగి తీసుకురావడం అనేది మంచి వైబ్స్ ఇచ్చాయి. ఓన్లీ నార్మల్ సూపర్ హీరో యాక్షన్ వైబ్సే కాకుండా ఇలాంటివి కూడా తీసుకురావడం ఒక యూనిక్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. దాంతోపాటు అప్కమింగ్ ఎపిసోడ్స్ అదిరిపోయేలాగా ఉండబోతున్నాయి అనే వైబ్స్ వస్తున్నాయి. ఎందుకంటే క్యారెక్టర్స్ అనేవి మంచి ఇంట్రెస్టింగ్ గా రైజ్ అవుతూ డ్రామాలో ఇంటెన్స్ ని క్రియేట్ చేస్తున్నాయి. అప్కమింగ్ గా ఇంకా మెయిన్ క్యారెక్టర్స్ చాలానే రాబోతున్నాయి. వాటి వల్ల క్రియేట్ అవబోయే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఇంకా అదిరిపోయే వైబ్స్ ఇవ్వచ్చని క్లియర్ గా ఈ ఎపిసోడ్ ద్వారా అర్థమైపోయింది. అంటే రాబోయే అప్కమింగ్ మెయిన్ క్యారెక్టర్స్ తోటి క్రియేట్ అవబోయే స్టోరీ ఆ డ్రామా ఇంట్రెస్ట్ అనేది మేబీ డేర్ డెవిల్ సీజన్ 3ని మ్యాచ్ చేయడం మాత్రమే కాదు, దానికి మించిన ఎక్స్పీరియన్స్ కూడా ఇచ్చే అవకాశం పొటెన్షియల్ ఉన్నట్టు క్లియర్ గా కనిపించింది నాకు. మరి ఆ పొటెన్షియల్ ని వాడుకుంటారా లేదంటే వేస్ట్ చేసుకుంటారో తెలియదు. ఎందుకంటే సీజన్ 2 తోటి కూడా స్టోరీ కనెక్ట్ అయి ఉంది కాబట్టి మేబీ మెయిన్ పోర్షన్ అంతా సీజన్ 2లో ఉంచేసి నార్మల్ గా ఒకవేళ వేస్ట్ చేసుకుంటే మాత్రం డిసప్పాయింట్ అవుతాం. మరి ఇప్పటిదాకా ఆ మూమెంట్ ఆ పొటెన్షియల్ ఉంది, వాడుకుంటారో లేదో అప్కమింగ్ ఎపిసోడ్స్ లో చూడాలి. నాకైతే ఎక్సైట్మెంట్ బాగా ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు వస్తానని చెప్పి ఇక గ్యాప్ లేకుండా చూడడానికి. సో కంప్లీట్ గా ఫుల్లీ సాటిస్ఫైడ్ అంటే ఒక అన్కన్విన్సింగ్ పాయింట్ మళ్ళీ ఎపిసోడ్ 3లో కూడా ఉంచారు. ఎపిసోడ్ 1 అండ్ 2లో ఉన్న ఆ అన్కన్విన్సింగ్ పాయింట్స్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశా. ఇందులో కేవలం ఆ రైటింగ్ పాయింట్ మాత్రమే కాదు, టేకింగ్ పరంగా కూడా ఆ అన్కన్విన్సింగ్ అనిపించిన పాయింట్ స్పాయిలర్ అనమాట. ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ వీడియోలో ఇప్పుడు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇక్కడ నుండి స్పాయిలర్ వార్నింగ్. ఎపిసోడ్ 3 కానీ ప్రీవియస్ ఎపిసోడ్స్ కానీ డేర్ డెవిల్ ప్రీవియస్ సీజన్స్ చూడని వాళ్ళకైతే ఈ వీడియో స్పాయిలర్. ప్లీజ్ మీ ఎంటర్టైన్మెంట్ ని రూయిన్ చేసుకోకండి. ఇక్కడతో ఈ వీడియోని ఆపేసి ఆ ఎపిసోడ్స్ కంప్లీట్ చేసిన తర్వాత చూడండి, మీకు క్లారిటీ ఉంటుంది. ఎపిసోడ్ 2 ఎండింగ్ లో మ్యాట్ ఆ ఆఫీసర్స్ ని కొట్టడం చూసిన తర్వాత రియల్ గా చచ్చి ఉంటారు అనుకున్నాను, కానీ ఇంకా బ్రతికే ఉన్నారని క్లియర్ గా అర్థమైంది. ముఖ్యంగా పౌల్ కనిపించాడు, కానీ తనతో పాటు ఉండే ఆ అదర్ ఆఫీసర్ కి ఆల్మోస్ట్ హ్యాండ్ విరిగిపోవడం మనం చూసాం ఎపిసోడ్ ఎండింగ్ కి. సో మ్యాట్ బ్లైండ్ అయినప్పటికీ ఫైట్ చేయగలడని తెలిసింది పౌల్ కి. కాకపోతే తన్ని ప్రిజన్ కి తీసుకువెళ్ళడం, దీని మీద లీగల్ గా యాక్షన్ తీసుకోలేరు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఇల్లీగల్ యాక్టివిటీలో క్లియర్ గా ఇన్వాల్వ్ అయ్యారు. పైగా వాళ్ళు డర్టీ కాప్స్ అని మనకి క్లియర్ గా అర్థమైంది. మ్యాట్ ని చంపుదామని చూడడం మాత్రమే కాదు, వాళ్ళకంటూ సపరేట్ టాటూ, పనిషర్ టేప్ లో, స్కల్ టేప్ లో టాటూ. ఈ ఎపిసోడ్ లో కూడా దాని గురించి క్లియర్ హింట్స్ ఇచ్చారు. క్లియర్ గా చూద్దాం దాని గురించి. సో లైవ్ విట్నెస్ ని పట్టుకున్నాడు కాబట్టి మ్యాట్ కాన్ఫిడెంట్ గా హెక్టర్ అయాలని బయటికి విడిపిస్తా అని చెప్తాడు. ఆ లైవ్ విట్నెస్ నిక్కీని వీళ్ళు ఒక సెపరేట్ ప్లేస్ లో దాచుతారు. అక్కడ బయట వాల్ మీద పనిషర్ రిఫరెన్స్ మీరు ఆ స్కల్ ని క్లియర్ గా చూడొచ్చు ఆర్ట్ లో. అయితే ఆ రూమ్ లోని దాచిన ఈ నిక్కీ అయితే మాత్రం సేఫ్ గా, ఈ చెర్రీ పోలీస్ అయితే మాత్రం ఆ రిటైర్డ్ కాప్ కోర్ట్ లో ప్రొడ్యూస్ చేసే వరకు ఆ రూమ్ లో సేఫ్ గా దాచుతాడు. ఇటువైపు కోర్ట్ లోని ఆఫీసర్ పౌల్ ఆ సిచ్యువేషన్ ని కంప్లీట్ గా మార్చి చెప్తాడనమాట. హెక్టర్ అయ్యేలా చాలా కోపంగా తన ఫేస్ లోని ఆ వైల్డ్ లుక్ తోటి మా వైపు వచ్చి సడన్ గా అటాక్ చేసి ఆఫీసర్ షహనాన్ ని ఆ ట్రైన్ వైపు తోసేసాడని చెప్తాడు. కానీ ఆ ప్లేస్ లోని ఆఫీసర్ షహనాన్ అండ్ పౌల్ ఇద్దరూ కలిసి ఆ నిక్కీ టోరస్ ని ఇబ్బంది పెట్టడం చూసే హెక్టర్ అయ్యేలా వచ్చాడు. కానీ సిచ్యువేషన్ ని కంప్లీట్ గా మార్చి ఆ ప్లేస్ లో నిక్కీ టోరస్ లేనట్టు, అలాంటి పేరు నేను ఎంతవరకు విన్నట్టు మ్యాట్ తోటి చెప్తాడు. సో నిక్కీ టోరస్ ని ప్రొడ్యూస్ చేయడానికి మ్యాట్ రెడీగా ఉన్న టైంలోనే బ్యాక్ ఒక ఆఫీసర్ అయితే మాత్రం నిక్కీ టోరస్ కోర్ట్ లోకి రావడానికి వీల్లేదని చెప్పి మాట్లాడడం మ్యాట్ తన సెన్సెస్ తోటి వింటాడు. అండ్ ఆ ఆఫీసర్ నెక్ దగ్గర కూడా పనిషర్ లోగో ఉంటుంది. ఎగ్జాక్ట్ గా పౌల్ కి హ్యాండ్ మీద ఉన్నట్టు ఆ టాటూ. ఈ టాటూస్ వేసుకున్న ఆ గ్యాంగ్ కి ఆ డర్టీ కాప్స్ పెద్దగా ఏదో ప్లాన్ చేయబోతున్నారు సెపరేట్ గానే అర్థమవుతుంది. కానీ వీళ్ళకి పనిషర్ కి సంబంధం ఏంటి? ఆ లోగోని ఎందుకు వేసుకున్నారు స్కల్ టాటూని? ఇలాంటి డౌట్స్ మీకు రైజ్ అవుతాయి. దానికి ఆన్సర్స్ కింగ్ పిన్ ప్లాన్ గురించి కూడా క్లియర్ గా ఎపిసోడ్ లో రివీల్ చేశారు. సో నిక్కీ టోరస్ ని వీళ్ళు ట్రక్ లో తీసుకురావడానికి అయితే మాత్రం బ్యాక్ సైడ్ నుండి కాప్స్ కొంతమంది అబ్జర్వ్ చేశారనమాట. వెంటనే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. దాంతోపాటు ఏజెంట్ పౌల్ కూడా సిచ్యువేషన్ కి వచ్చి ఆ ట్రక్ ని ఆపి చెక్ చేస్తాడు. కానీ ఆ ట్రక్ ఒక మిస్ డైరెక్షన్ అని, వాళ్ళు ఆల్రెడీ ఈ నిక్కీ టోరస్ ఒక ట్యాక్సీ ద్వారా తీసుకువెళ్ళిపోయారని తెలుస్తుంది. అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది నిక్కీ ఒక పోలీస్ ఇన్ఫార్మర్. ఇంతకు ముందు ఒక కేసులో ఇన్వాల్వ్ అవుతున్న టైంలోని తనని ఆ కేసు నుండి బయటకు తీసుకొచ్చిన కాప్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే మాత్రం నిక్కీని వాడుకుంటారు. సో అలాంటి ఇన్ఫర్మేషన్ గురించి అక్కడ షహానన్ అండ్ పౌల్ ట్రై చేస్తూ ఆయన కొట్టడాన్ని, ఆ సిచ్యువేషన్ చూసిన హెక్టర్ అయ్యేలా ఆపడానికి వెళ్ళడని అర్థమవుతుంది మనకి. కానీ నిక్కీ టోరస్ కోర్ట్ రూమ్ లో నిజం చెప్పడు. ఎదురుగా ఉన్న కాప్స్ తనని సీరియస్ గా చూడడం. సో తన ఫ్యామిలీ, కిడ్స్ అందరూ ఎక్కడ ఉంటారో ఆ కాప్స్ కి తెలుసు. సో ఖచ్చితంగా తన లైఫ్ కి ఏమైనా థ్రెట్ ఉండొచ్చని, ఆ భయం వలన నిక్కీ నేను ఇంటి దగ్గరే ఉన్నానని అబద్ధం చెప్పేస్తాడు కోర్ట్ రూమ్ లో. సో పౌల్ని ఎక్స్పోజ్ చేయడానికి మ్యాట్ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేదు. అందువల్ల ఒక కొత్త ప్లాన్ వేస్తాడు. అదేంటంటే హెక్టర్ అయ్యేలా
కోర్ట్ రూమ్ లో చెప్తున్నప్పుడు ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ చెప్పగానే అందరూ షాక్ అవుతారు. ఆ పర్సన్ కి హెల్ప్ చేయడానికి మాత్రమే నేను వెళ్ళాను, కానీ యాక్సిడెంటల్ గా స్లిప్ అయిపోయి తను ట్రైన్ దగ్గర పడిపోయాడు తప్పించి నా ఇంటెన్షన్ అయితే మాత్రం హర్ట్ చేయాలని కాదు, ఆ కాప్ ని చంపాలని కాదని చెప్తాడు. అప్పుడు మ్యాట్ అడిగే క్వశ్చన్స్, ఆ సిచ్యువేషన్ నువ్వు ఇగ్నోర్ చేసి వెళ్ళిపోవచ్చు, ఇద్దరున్నప్పటికీ కూడా నువ్వు ఎందుకని ఇన్వాల్వ్ అయ్యావు, ఎందుకని రిస్క్ చేసావు, ఇది నీకు మొదటిసారి కాదు, ఇంతకు ముందు చాలా సార్లే చేసావు కదా అనే క్వశ్చన్ అడుగుతూ తన మాస్క్ వైట్ టైగర్ మాస్క్ ని చూపించి నువ్వు విజిలాంటి వైట్ టైగర్వే కదా అని చెప్పి కోర్ట్ రూమ్ లో ఎక్స్పోజ్ చేస్తాడు. ఇంతకు ముందు జడ్జి తోటి తను విజిలాంటి అని కోర్టులో తెలియకూడదు, అలా తెలిస్తేనే జూరర్స్ మధ్యన ఒపీనియన్స్ బయాస్డ్ గా మారచ్చు అని చెప్పి రిక్వెస్ట్ చేసిన మ్యాటే ఇప్పుడు కోర్ట్ రూమ్ లో తను వైట్ టైగర్ అని ఎందుకు రివీల్ చేశాడని చెప్పి జడ్జి చాలా కోపం అవుతాడు. సో తనకున్న ఎవిడెన్స్ ఒక్కటే పోయింది కాబట్టి తన క్యారెక్టర్ స్ట్రెంత్ ని ప్రూవ్ చేసుకోవడానికి తనకు విజిలాంటి సొసైటీ సేవియర్ అని చెప్పక తప్పలేదని చెప్తాడు మ్యాట్. ఇది ఒక మిస్లీడింగ్ ట్రయల్ గా నేను కొట్టిపడేయచ్చు, కానీ కొట్టట్లేదు, ఎందుకంటే సిచ్యువేషన్ నువ్వే ఇప్పుడు రివీల్ చేసావు కాబట్టి నువ్వే దీన్ని హ్యాండిల్ చేయాలని చెప్పి జడ్జి చెప్తాడు. దాంతోపాటు వైట్ టైగర్ సేవ్ చేసిన కొంతమంది బాధితుల్ని కోర్టుకి తీసుకొచ్చి వైట్ టైగర్ ఎన్ని మంచి పనులు చేశాడో జూరర్స్ కి క్లియర్ గా అర్థం కావడానికి అయితే మాత్రం మ్యాట్ ప్రయత్నిస్తాడు. కానీ హాక్బర్గ్ మాత్రం ఆ ఇన్సిడెంట్ ని మరికాస్త దారుణంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ జూరర్స్ ని మిస్లీడ్ చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తాడనమాట. కానీ ఇక్కడ హాక్బర్గ్ ని అపాయింట్ చేసింది, అంటే ప్రీవియస్ ఎపిసోడ్లోని మేయర్ విల్సన్ ఫిస్క్ ఈ హాక్బర్గ్ని మీట్ అవ్వాలని అనుకుంటున్నానని చెప్పి తన డైరెక్టర్తో మాట్లాడడం మనం చూసాం. సో ఇప్పుడు క్లియర్గా ఈ కేసుకి ఈ విల్సన్ ఫిస్క్కి బ్యాక్ కనెక్షన్ ఉందని క్లియర్గా డీటెయిల్స్ రివీల్ చేసేశారు. ఎందుకంటే జూరర్స్ హెక్టర్ అయాలా నాట్ గిల్టీ అని ఓట్ చేశారు కాబట్టి ఇక అతను ఇన్నోసెంట్గా నాట్ గిల్టీగా ప్రూవ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు అండ్ హాక్బర్గ్ అంతా యాంగ్రీగా ఫీల్ అవుడు. కానీ న్యూస్లోని టీవీ న్యూస్లో అయితే మాత్రం ఆ న్యూస్ని చూస్తున్న మేయర్ విల్సన్ ఫిస్క్ అయితే మాత్రం చాలా కోపం అవుతాడనమాట. మ్యాట్ సేవ్ చేసాడని కాదు, హెక్టర్ అయ్యేలా ఈ కేసు నుండి తప్పించుకోవడం విల్సన్ ఫిస్క్కి నచ్చలేదు. ఎందుకంటే ప్రీవియస్ ఎపిసోడ్లో మంచివాడుగానే చూపించారు, కానీ ఏదో దాస్తున్నాడు, ఏంటి తన ప్లాన్ అనేది క్లియర్గా ఇక్కడ రివీల్ అయింది. ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా విల్సన్ ఫిస్క్ విజిలాంటీస్ ఉండకూడదని మొత్తం క్లీన్గా చేస్తానని చెప్తాడు. దాని అర్థం క్రైమ్ని ఎదిరిస్తున్నట్టు, పీస్ఫుల్గా ఉంటానని కాదు. ఎగ్జాక్ట్లీ సీజన్ 3 లానే గవర్నమెంట్ని తన చేతిలోకి తీసుకోవడానికి ఒక మాస్టర్ మైండ్ ప్లాన్. ఈసారి కంప్లీట్గా తనే మేయర్ అయిపోయాడు. ఈ విజిలాంటీస్ని కంప్లీట్గా తొలగించినట్టయితే తన ఎంపైర్ని, క్రైమ్ని బిల్డ్ చేసుకోవడానికి, ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి ఎవరు అడ్డు ఉండరని చెప్పి ఇలాంటి ప్లాన్ వేస్తాడు. ఇది ఎగ్జాక్ట్లీ కామిక్స్లో కూడా విల్సన్ ఫిస్క్ ఈ విధంగా మేయర్ అయిన తర్వాత ఇలాంటివి చేస్తాడనమాట. సో ప్రీవియస్ ఎపిసోడ్స్లో ఉన్న డౌట్ క్లారిటీ వచ్చేసింది, తన ప్లాన్ ఎగ్జాక్ట్లీ కామిక్స్లో ఉన్నట్టే. ఫ్రస్ట్రేట్ అవుతూ బీబీ రిపోర్టర్ బీబీ ఓరిక్ దగ్గర కూడా ఈ విజిలాంటీస్ మంచి వాళ్ళు కాదు, వాళ్ళు హీరోస్ కాదు, వాళ్ళని సపోర్ట్ చేయకండి, అతను క్రైమ్ చేశాడు, ఒక పోలీస్ ఆఫీసర్ని చంపాడని చెప్పి ఆ రిపోర్టర్కి చెప్తున్న విల్సన్ ఫిస్క్ క్లియర్గా హాక్బర్గ్ని ఈ కేసులో ఇన్వాల్వ్ చేసింది, హెక్టర్ అయాలను తొలగించాలని ప్లాన్ చేసింది విల్సన్ ఫిస్క్ అని క్లియర్గా మనకు అర్థమైపోతుంది. అలానే ఎపిసోడ్స్ మధ్యలోని రెడ్ ఫోర్ట్ పోర్ట్ దగ్గర అయితే మాత్రం ఒక ట్రక్ ని హైజాక్ చేయడం, ఇద్దరు వర్కర్స్ ని చంపేయడం. ఆ ట్రక్ విల్సన్ ఫిస్క్ సంబంధించిందేమో అని అనుకున్నాను, కాకపోతే తన డైరెక్టర్ చెప్పిన తర్వాత వెనెసే చెప్తుంది, మనం లేకపోవడం వలన వాళ్ళలో వాళ్ళే చంపుకునే విధంగా గ్యాంగ్ వార్స్ క్రియేట్ అవుతున్నాయి, దానివల్ల క్రైమ్ మళ్ళీ క్రియేట్ అవ్వచ్చని చెప్తుంది. బట్ ఇక్కడ ఫిస్క్ అయితే మాత్రం చీఫ్ గైలన్ని ఇన్వాల్వ్ చేయండి, కాల్స్ చేయండి, ఇలాంటి క్రైమ్ జరగకుండా మీరు సెటిల్ చేయండి అని చెప్తాడు. అంటే క్రైమ్ని కంప్లీట్లీ లీగల్గా డీల్ చేద్దామని, ఈ బ్లడ్ బాత్ కానీ వార్ కానీ వద్దని చెప్పి వెనెసా తోటి విల్సన్ ఫిస్క్ చెప్తాడు. ఇక్కడ ఆ సీన్లోని ఫిస్క్ యొక్క హ్యాండ్ మీద, ఆ నకుల్స్ మీద అయితే మాత్రం బ్లడ్ మార్క్స్ ఉంటాయి. ఇది పాత గాయాలు, ఫైట్ సీక్వెన్సెస్ వల్ల క్రియేట్ అయిన మార్క్ అయి ఉంటుందా, లేదంటే ఫ్రెష్ బ్లడ్ ప్రెజెంట్ క్రైమ్లో తను ఇన్వాల్వ్ అయ్యాడా అనే డౌట్లో ఉంది ఆ సీన్ అంతే. ఎందుకంటే నెక్స్ట్ సీన్లోనే మ్యాట్ తన నకుల్స్ కంటుకున్న బ్లడ్ మార్క్స్ని వాష్ చేసుకుంటున్నాడు, కానీ విల్సన్ ఫిస్క్ ఆ బ్లడ్ మార్క్ అలానే ఉందంటే ఫ్రెష్దేనా? ఎనీవే, ఆ గ్యాంగ్ వార్స్ పెద్ద అవ్వకుండా ఉండడానికి వెనెసా రైట్ హ్యాండ్ బక్ని అయితే మాత్రం ఆ క్రైమ్ ఫ్యామిలీస్ని మీట్ అయ్యి ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండే విధంగా, వాళ్ళ మధ్యన కాంప్రమైజ్ చేసే విధంగా అయితే మాత్రం బక్ని పంపిస్తుంది. ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ అయ్యింది. వెనెసా భయం ఏంటంటే ఆ గ్యాంగ్ వార్స్ వల్ల అందరూ చంపుకున్న తర్వాత మిగిలిన వాళ్ళు మెయిన్ థ్రెట్ గా విల్సన్ ఫిస్క్ మీదకే వస్తారని, అలాంటిది జరగకూడదని ముందు జాగ్రత్తగా తను ఇలాంటి డిసిషన్ తీసుకుంటుంది. ఎవరో ఒక లీడర్ ఉంటేనే వాళ్ళు సెటిల్ అవుతారని. కానీ ఫిస్క్ మాత్రం నువ్వు అనుకున్నట్టు అలా జరగదు, సో నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకు, నాకు చెప్పకుండా ఎలాంటి పనులు చేయకని చెప్పి కొద్దిగా ఆర్గ్యుమెంట్ క్రియేట్ అవుతుంది. సో వాళ్ళిద్దరు ఇంకా థెరపీలో ఉన్నట్టు, వాళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ఇంకా ప్రాపర్గా అవ్వనట్టు మనకు అర్థమవుతుంది. ఇంకా థెరపిస్ట్ దగ్గరే ఉన్నారు ఇద్దరు. ఎనీవే, విల్సన్ ఫిస్క్ యొక్క విజిలాంటి ప్లాన్ ఫెయిల్ అయింది. హెక్టర్ అయాలా గిల్టీ కాదని ప్రూవ్ అయిన తర్వాత తను మళ్ళీ ఈ సూపర్ హీరోగా మాస్క్, ఆ సూట్ ని ధరించి వెళ్తున్న టైంలోనే ఒక ట్రాప్ లో ఇరుక్కుంటాడు. ఈ ట్రాప్ ని క్రియేట్ చేసింది విల్సన్ ఫిస్కా, లేదంటే ఆ డర్టీ కాప్సా, లేదంటే నిజంగా పనిషర్ వీళ్ళ కింద పని చేస్తున్నాడా, వీళ్ళతో కనెక్షన్ ఉందా, లేదంటే అది కంప్లీట్లీ మిస్ డైరెక్షన్ అనే డౌట్స్ తో పాటు ఒక అన్కన్విన్సింగ్ పాయింట్ క్రియేట్ అయింది. అదేంటంటే హెక్టర్ అయాలా వైట్ టైగర్ నార్మల్ మార్షల్ ఆర్ట్స్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ చేసి మాస్క్స్ వేసుకుని సూట్ తోటి ఫైట్ చేయగలిగే సూపర్ హీరో మాత్రమే కాదు, ఆ ఆమ్యులెట్ నెక్లెస్ ని ధరించిన తర్వాత తనకి స్పెషల్ పవర్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. లైక్ స్ట్రెంగ్త్ గానీ, స్పీడ్ గానీ, డ్యూరబిలిటీ గానీ, ఎండ్యూరెన్స్ గానీ, ముఖ్యంగా సెన్సెస్ గానీ. మరి ఇక్కడ సింపుల్ గా తనని ఒక గంట షూట్ చేసేసాడు. అంటే సెన్సెస్ ప్రకారం తన పక్క నుండి ఎవరైనా షూట్ చేయడానికి వస్తున్నప్పుడు లాస్ట్ మూమెంట్ లో అయినా సరే తన ఐస్ మూవ్ అవ్వడం కానీ, హెడ్ పక్కకి టర్న్ అవ్వడం కూడా జరగకపోవడం, అన్కన్విన్సింగ్ టేకింగ్. దాంతోపాటు ఆ ఆమ్యులెట్ కున్న
పర్పస్ ఏంటి అనేది రైటింగ్ లో కూడా పర్ఫెక్ట్ గా చూపించలేదు. ఇక టేకింగ్ పరంగా కూడా లాస్ట్ మూమెంట్ వరకు పాజ్ చేసి చూసినా ఐస్ అయితే కనీసం కూడా టర్న్ అవ్వు. గన్ దగ్గర వరకు వచ్చిన తర్వాత కూడా బ్లాస్ట్ అయిన తర్వాత కూడా ఇది రియల్లీ అన్కన్విన్సింగ్. ఏదో స్కూల్ నుండి అలిసిపోయిన పిల్లవాడు పక్క నుండి ఎవరైనా భయపడడానికి వచ్చినప్పుడు కనీసం కూడా పట్టించుకోనట్టు ఒక విజిలాంటి పక్క నుండి ఎవరైనా అటాక్ చేయడానికి వచ్చినప్పుడు లాస్ట్ మూమెంట్ లో అయినా సరే అట్లీస్ట్ హెడ్ గానీ ఐస్ గానీ టర్న్ అవ్వకపోవడం అనేది, అది కూడా ఆమ్యులెట్ ని ధరించి సెన్సెస్ పవర్ ఉండి స్పీడ్ స్ట్రెంత్ డ్యూరబిలిటీ పవర్స్ ఉన్న వైట్ టైగర్ కి ఇలా జరగడం అనేది కన్విన్సింగ్ గా అనిపించట్లేదు. అయితే వైట్ టైగర్ మరి తిరిగి రావడానికి క్వశ్చన్స్ కూడా మీకు రైజ్ అవుతాయి. మ్యాట్ ని మళ్ళీ మీట్ అవుతాడేమో, మ్యాట్ డేర్ డెవిల్ అని తెలుసుకుంటాడేమో అప్కమింగ్ ఎపిసోడ్స్ లో నేను అనుకున్నాను. అలానే నువ్వు ఇక రిటైర్ అయిపోవాల్సిన టైం అని కూడా మ్యాట్ చెప్పినా, లేదు నేను రిటైర్ అయ్యే ఛాన్స్ లేదు, వైట్ టైగర్ అంటే నేను సూట్ వేసుకున్న తర్వాత కాదు, సూట్ లేకపోయినా కూడా నేను వైట్ టైగర్నే, రిటైర్ అయ్యే ఛాన్స్ లేదు, ఆ ఆమ్యులెట్ నన్ను చూస్ చేసుకుందని చెప్తాడు. అయితే ఇప్పుడు వైట్ టైగర్ తర్వాత తన నీస్ అండ్ తన సిస్టర్స్ లేడీ వైట్ టైగర్స్ అవుతారు. కామిక్స్ పరంగా కూడా ఎగ్జాక్ట్లీ హెక్టర్ అయ్యేల తర్వాత తన సిస్టర్ లేడీ వైట్ టైగర్ అవుతుంది ఏ ఆమ్యులెట్ ని ధరించి. కొంతమంది అడుగుతున్నారు కదా, స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని నేను లేడీ వైట్ టైగర్ ని చూసాను కదా అని, తన సిస్టర్ అనమాట. అలానే కోర్ట్ రూమ్ లో హెక్టర్ అయ్యేలా చెప్తాడు కదా, నేను నా వైఫ్, నా సిస్టర్ తోటి, నా సిస్టర్ యొక్క కూతురు నేస్ తోటి మేము ఉంటున్నామని చెప్పి కోర్ట్ రూమ్ లో చెప్తాడు కదా. అలా చెప్తున్నప్పుడు తన నేస్ ని చూపిస్తారనమాట. సో తనే నెక్స్ట్ వైట్ టైగర్ గా ఆ ఆమ్యులెట్ ని ధరించచ్చు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో, లేదా తన సిస్టర్ ధరించచ్చు. సో ఈ ఇద్దరికి కూడా లేడీ వైట్ టైగర్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఈ షోలో పనిషర్ క్యారెక్టర్ కూడా ఉన్న విషయం మనకు తెలిసిందే. తన లిస్ట్ లో ఎవరైనా ఉంటే అడ్డు లేకుండా చంపేస్తాడన్న విషయం మనకు తెలుసు. కానీ మంచి వాళ్ళని పనిషర్ కావాలని ఎప్పుడు చంపడు. అందులోనే విజిలాంటి ఇలా చాలా మందిని సేవ్ చేసిన వాడిని ఒకవేళ కాప్స్ విషయంలో కూడా మిస్అండర్స్టాండింగ్ వలన పోలీసుని చంపాడని పనిషర్ చంపాడా, అసలు చంపింది పనిషరేనా కాదా అంటే కాదని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే తన ఫేస్ ని కూడా ఒక ట్విస్ట్ లాగా చూపించవచ్చు లాస్ట్ లో చంపినట్టు. ఓన్లీ తన కాస్ట్యూమ్ ని మాత్రమే ఎందుకు చూపించారు? రియల్ గా చాలా మంది కాప్స్ కూడా ఆ టాటూస్ ని వేసుకుంటున్నారు కదా, మేబీ పనిషర్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని వాళ్ళలో ఒకరు లా హెక్టర్ అయ్యాలని ఏం చేయలేకపోయింది కాబట్టి ఈ విధంగా చంపేయడానికి ప్లాన్ చేశారా? దీని వెనక విల్సన్ ఫిస్క్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడా? మరి పనిషర్ తిరిగి వచ్చిన తర్వాత దీని మీద సీరియస్ గా యాక్షన్ తీసుకుంటాడా? ఇంతవరకు డేర్ డెవిల్ రావడానికి ఛాన్స్ కూడా లేని టైంలో ఇప్పుడు డేర్ డెవిల్ కూడా రావాల్సి వస్తుంది. ఎందుకంటే విల్సన్ ఫిస్క్ ఇలాంటి ప్లాన్ వేసిన తర్వాత తను లైన్ క్రాస్ అయితే ఖచ్చితంగా డేర్ డెవిల్ వస్తాడని ఆల్రెడీ మ్యాట్ చెప్పేశాడు. పనిషర్ కాకపోవడానికి మెయిన్ రీజన్ ఇంకొకటి ఏంటంటే తను ఎవరితో కూడా పార్ట్నర్స్ కానీ చెప్పిన పనులు చేయడం కానీ ఒకరి కింద పని చేయడం అస్సలు ఒప్పుకోడు. అందులోని విల్సన్ ఫిస్క్ విజిలాంటిస్ని తొలగిద్దాం అనుకున్న టైంలోని పనిషర్ లాంటి వాడిని పెట్టుకోడు. ఈవెన్ కాప్స్ చెప్పినా కూడా పనిషర్ వినడు. కాబట్టి పక్కగా అది మిస్లీడింగ్ అని నాకు అనిపిస్తుంది. దాంతోపాటు మ్యూజ్ కానీ బెన్ డెక్స్టర్ బుల్సే కానీ తిరిగి వచ్చిన తర్వాత ఎలాంటి గందరగోళం క్రియేట్ అవుతుందో మంచి ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ ఉండబోతున్నాయి. మొత్తానికి ఇప్పటిదాకా మీకైతే కంప్లీట్ క్లారిటీ డౌట్స్ గురించి కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. సపరేట్గా డేర్ డెవిల్ బాండ్ అగైన్ సీజన్ 1 మీద ప్లేలిస్ట్ కూడా పెడతాను. వీలైతే మీ ఫ్రెండ్స్లో డౌట్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్లేలిస్ట్ని వీడియోస్ని షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.